ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాత్రం చూడండి, ఇది ఏం స్కూల్ ఇది? మా పాఠశాలలో ఒంటిపూట బడులు ఉండవు. స్కూల్కి మిడ్ డే ఈ వడ్డీపడి బళ్ళు అంటారు కదా, అవి ఉండవంట ఇక్కడ. నియమ నిబంధనలు మాకు అక్కర్లేదు, మేము ఎవరు చెప్పినా వినం. సిద్ధార్థ స్కూల్లో ఈ దుస్థితి. ఎండలు మండిపోతున్నాయి, విద్యార్థులకి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? మరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారంటే తీసుకోరు ఉన్నతాధికారులు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసి ఉంటారు, ఈ పాటికి వాళ్ళకి రావాల్సిన వచ్చేసి ఉంటాయి కదా. వేసవి కాలం వచ్చిందంటే విద్యార్థులు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క స్కూల్ కూడా ఈ ఒంటిపూట బళ్ళు పెడతాం, కామన్ గవర్నమెంటే పెడుతుంది ఒంటిపూట బళ్ళు. ఇవేమీ పాటించకుండా ఇష్టానుసారంగా మొత్తం ఫుల్ యాజ్ యూజువల్ గా డే మొత్తం స్కూల్ పెట్టేస్తున్నారు. అధికారులు వద్దని చెప్పినా కూడా మేము ఎవరికి వినం. మా స్కూల్కి అవన్నీ ఉండవని వివరిస్తున్న తీరుపై వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇప్పుడు అంతంత ఎండల్లో స్కూల్స్ పెట్టి పిల్లల్ని ఏం చేద్దామనండి మీరు? సిద్ధార్థ స్కూల్ వాళ్ళు రేపటి రోజు నా పిల్లలకి సన్ స్ట్రోక్ తగులు జరగడానికి జరిగితే మీ పిల్లలు అట్టని పంపిస్తున్నారా మీరు వేరే స్కూల్స్ కి? వీళ్ళందరూ ఇట్లా తేవడానికి కారణం ఎవరంటే విద్యాశాఖ అధికారులు. వీళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేసేటోళ్ళు? వీళ్ళు సరిగ్గా లేక కదా అంతా.